నమస్తే, నా పేచన్ మీరు చూసినంత ఇచ్చారని షో ఫ్రెండ్స్. ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అప్డేట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ఫస్ట్ లుక్ కానీ, ఏదంటే వీడియో బయట కానీ చాలామంది చాలా రకాలుగా ఫ్యాన్ మేడ్ వీడియోస్ కానీ, ఫ్యాన్ మేడ్ ఇమేజెస్ కానీ, ఫ్యాన్ మేడ్ ఫస్ట్ లుక్స్ కానీ, లేదంటే టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ తయారు చేసేస్తున్నారు. అంటే ఈ సినిమా పట్ల ఏ విధమైన అడ్వాంటేజ్ ఉందో, ఏ విధమైన క్యూరియాసిటీ ఉందో, ఏ విధమైన హైప్ ఉందో, ఏ విధమైన రీచ్ అయితే ఏదైతే ఉందో, అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి తర్వాత, RRR తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకున్నారో దాంతోపాటు ఇది నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా అయితే చేయబోతున్నారని మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ సినిమా అనేది మామూలు విధమైన సినిమా అయితే తీయట్లేదు. ఒక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిలిం అయితే చేస్తున్నారు కదా, అది కూడా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా మహేష్ బాబు గారు కటౌట్ అనేది ఖచ్చితంగా యాక్షన్ బ్యాక్డ్రాప్. ఆయన యాక్షన్ సినిమాలు తీస్తే, గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే ఖచ్చితంగా గన్స్, కార్స్, వీటి మీద, బైక్స్ మీద సినిమాలు తీస్తే మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను, బాక్స్ ఆఫీస్ అయితే మాత్రం బ్లాస్ట్ అవ్వడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అలాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో డెఫినెట్గా ఒక యాక్షన్ ఫిలిం అయితే వస్తుంది కాబట్టి చాలామంది ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల కూడా ఏదైతే ఒడిశాలో ఒక షెడ్యూల్ అయితే జరిగింది. మూవీ టీం అందరూ కూడా వెళ్ళి, ఎస్ఎస్ఎంబి 29 మూవీ టీం అందరూ వెళ్ళి అక్కడ కోరాపుట్ అనే ఏరియాలో షూట్ చేశారు. అక్కడి నుంచి ఒక సీన్ అయితే లీక్ అవ్వడం జరిగింది. అది కూడా మొత్తం సోషల్ మీడియా కానీ, అటు టీవీ ఛానల్స్లో కానీ, అటు మిగతా ప్రెస్టీజియస్ ఛానల్స్లో కానీ, మీడియా ఛానల్స్లో కానీ విపరీతంగా టెలికాస్ట్ అయిపోయి, విపరీతంగా వైరల్ అయిపోయి ట్రెండింగ్ కూడా అయ్యింది. అంటే చాలా విపరీతంగా ఎంత విధంగా లీక్ అయినా కానీ ఏ విధంగా వైరల్ అయిందంటే అది నెక్స్ట్ లెవెల్లో వైరల్ అయింది. మొత్తం హోల్ ఇండియా మొత్తం చూశారనమాట ఆ వీడియోని. ఎవరు చూడకుండా అయితే ఉండరు. అలాగా ఆ వీడియోని వైరల్ అయితే చేశారనమాట. జస్ట్ ఆ ఒక్క వీడియో రిలీజ్ అయింది, మహేష్ బాబు గారు నడుచుకుంటూ వస్తున్న ఆ వీడియో మామూలుగా వైరల్ అవ్వలేదండి, విపరీతంగా అయితే వైరల్ అయింది. సో అలా ఏంటంటే ఆ వీడియో లీక్ చేసిన వాళ్ళ గురించి మనకి తెలియదు, కానీ ఇటువంటి లీక్స్ అయితే మాత్రం చేస్తే ఆ హైప్ అనేది పెరుగుద్దేమో, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం ఈ బిట్టే సినిమాలో ఉంటే చూసేసాం కదా అని అనిపిస్తుంది. అదేవిధంగా సినిమా టీం నుంచి కూడా ఎటువంటి మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, చాలా మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీ. సినిమా ఇండస్ట్రీలో సినిమా యూనిట్స్కి ఏవైతే సినిమా చేస్తున్నారో ఆ పర్టికులర్ ప్రొడక్షన్ టీమ్కి కానీ, ఏదైతే కెమెరా యూనిట్ కానీ, కెమెరా ప్రొడక్షన్ టీమ్ కానీ, వీళ్ళందరికీ కంప్లీట్గా ఒక ప్రోటోకాల్స్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే మూవీ అనేది కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా లీక్స్ కానీ, లేదంటే ఏదైనా మాటలు కానీ, లేదంటే డైలాగ్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా లీక్ చేసే అవకాశం ఉండకూడదు. దానివల్ల మూవీ అనేది ఎవరైతే కష్టపడుతున్నారో చేసిన కష్టం అనేది వృధా అయిపోతుంది. ఎందుకంటే అల్టిమేట్గా సినిమా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అందరూ చూసే విధంగా ఉంటుంది కదా. కానీ ముందే ఆతృతతో, క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్తో ఏంటంటే రిలీజ్ చేసేయడం వల్ల వైరల్ అవుతుంది కదా, ట్రెండింగ్ అవుతుంది కదా అని క్రేజ్ వస్తుంది కదా, రీచ్ వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా చేస్తారు పనులు, చేస్ట్లు. ఇట్లా మనం ఎంకరేజ్ చేయకుండా, స్ప్రెడ్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా ఎస్ఎస్ఎంబి 29 సినిమాయే కాదు, ఏ హీరో సినిమా అయినా సరే మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా నాగవంశీ గారు కూడా రీసెంట్గా కామెంట్ చేయడం అయితే జరిగింది. పైరసీ మీద కూడా ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం అయితే జరిగింది. సో చూద్దాం ఏ విధంగా జరుగుతుందో. ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 గురించి చెప్తే మాత్రం ఈ సినిమా ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఏప్రిల్ మంత్లో ఏదైనా ఒక అప్డేట్ కానీ, లేదంటే ఒక గ్లిమ్స్ కానీ, లేదంటే ఒక ఫస్ట్ లుక్ కానీ, లేదంటే ఒక ప్రెస్ మీట్ కానీ పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, మనకి నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ జరుగుతుందో, నెక్స్ట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో మనకి కంప్లీట్గా తెలియదు. ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడు ఏదైతే కోరాపుట్ ఒడిశాలో జరిగిందో అది అక్కడ షెడ్యూల్ అంతా అయిపోయింది, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసారు. బట్ నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి ఇంకా తెలియదు. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మూవీ టీం నుంచి మనకి ఇటువంటివి వస్తాయి కనుక, డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంచెం అందరికీ ఏదైతే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, రాజమౌళి గారి ఫ్యాన్స్ కానీ కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది సినిమా పట్ల. సో అర్థం ఏంటంటే
సినిమా గురించి మనకైతే వచ్చిన అప్డేట్ అయితే మాత్రం ఏప్రిల్ అయితే ఒక ప్రెస్ మీట్ అయితే ఉండబోతుందని చెప్పేసి వచ్చింది అప్డేట్. అది ఏ విధంగా వాళ్ళు ల్యాండ్ చేయబోతున్నారు, ఏ విధంగా వాళ్ళు చూపించబోతున్నారో, అసలు ప్రెస్ మీట్ అనేది ఇండియాలో పెడుతున్నారో లేదంటే ఫారిన్ కంట్రీస్లో పెడుతున్నారో మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో ఫర్దర్గా అప్డేట్స్ ఏదైనా వస్తే కనుక SSMB 29 గురించి డెఫినెట్గా మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. అందరూ కూడా రెడీగా ఉండండి. అదేవిధంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పోర్ట్రే చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మీరైతే ఫాలో అవ్వచ్చు మన ఛానల్ని. మనకి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చూస్తమే కాకుండా షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కూడా మీరు చూడండి. ఎందుకంటే అందులోంచి కూడా మీకు ఫొటోస్ తీసుకొచ్చి మరి మీకు ఏదైతే కంప్లీట్ అప్డేట్ అయితే మీకు తెలియజేస్తున్నానో అవి కూడా ఒకసారి చూడండి. అన్ని అప్డేట్స్ అయితే మీకు ఇన్స్టెంట్గా తెలుస్తూ ఉంటాయి. సో SSMB 29 గురించి ఇంకా చెప్పేదేముంది, అప్డేట్ గురించి అయితే వెయిటింగ్. ప్రెస్ మీట్ పెడతారా అని తెలుస్తుంది. ఆ ప్రెస్ మీట్ పెడితే మనకి మొత్తం స్టోరీ కానీ ఏ విధంగా ఎన్ని సీక్వెల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటంటే SSMB 29 నుంచి రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా కాంబినేషన్లో సీక్వెల్ అనేది లేదు, జస్ట్ సింగిల్ సినిమా అనేది వస్తుంది. దీనికి పెద్ద అవకాశం ఏమి ఉండదు, 2 పార్ట్ల సినిమా తీసే అవకాశం అయితే లేదు అని కూడా ఒక మాట వచ్చింది. బట్ ఏ విధంగా ఇది అనేది తెలియాలి. అసలు అప్డేట్ అనేది కొంచెం సింగిల్ ఫిలింగానే ఉంది, కానీ ఏంటంటే ఇది యాక్షన్ ఫిలిం కదా, 2 పార్ట్లు చేస్తే బాగుంటుందేమో అని ఒక విధమైన వర్గం వాళ్ళేమో అలా అన్నారు. ఇంకో వర్గం ఏమో ఇప్పుడేమో సింగిల్ సినిమా అయితే బాగుంటుంది కదా అన్నారు. బట్ మహేష్ బాబు గారికి ఏదైతే ఈ సినిమా ఉందో, ఈ ప్రాజెక్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉందో, అది ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది మహేష్ బాబు గారికి. మరి అలాంటప్పుడు ఈ సినిమా అనేది సింగిల్ పార్ట్లో చేస్తే బాగుంటుందో, సీక్వెల్ పార్ట్ చేస్తే బాగుంటుందో లేదా మీరే కామెంట్ చేయండి. సో చూద్దాం, ఈ సింగిల్ ఫిల్మ్గా వస్తుందో లేదంటే పార్ట్ 2 కూడా ఉంటుందో చూడాలి మనం. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా SSMB 29 రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో వచ్చే సినిమా యాక్షన్ ఫిలిం అనమాట. సో చూడాలి ఎప్పుడు మనకి అప్డేట్స్ వస్తే చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అప్డేట్ అయితే మీకు నచ్చడం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.